వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. బాలకాండ బాలుడి రూపంలో ఉన్నటువంటి కాకపక్షధరుడైనటువంటి రఘుకుల తిలకుడైనటువంటి రామచంద్ర ప్రభు విశ్వామిత్రుడి వెనకాల యాగరక్షణార్థమై నిన్నటి రోజు వెళ్ళడం జరిగింది. గురువును తాను అనుసరిస్తూ గురువు ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. తండ్రి చెప్పినటువంటి మాటని పితృవాక్య పరిపాలనని పాటిస్తూనే గురువుని సేవిస్తాడు రామచంద్ర ప్రభు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ నిన్న అంటాడు రామచంద్ర ప్రభు విశ్వామిత్రుడితో, స్త్రీ అని చంపడం కుదరకపోయినా మా నాన్నగారు మీరు ఎలా చెప్తే అలా చేయమన్నారు కాబట్టి చంపేస్తానండి అన్నాడు. ఎక్కడైనా బెదురుతుందేమో కాస్త దాని వేగశక్తి గమనశక్తిని తగ్గిద్దామనుకుని మళ్ళీ ఉపేక్షించాడు. మళ్ళీ గురువు ఆజ్ఞ ఇవ్వగానే దాన్ని సంహారం చేశాడు. తండ్రి యొక్క మాటని తూచా తప్పకుండా పాటించడంలో రాముడు నిజానికి పితృవాక్య పరిపాలన దక్షుడు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అని వేదం చెప్పినటువంటి విషయాల్లో మాతృదేవత అయినటువంటి తల్లిని కనుక సేవిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుందిట. తండ్రిని సేవిస్తే స్వర్గం కలుగుతుంది. గురువుని సేవిస్తే దేవతాపదమని అలంకరిస్తారు. ఆ విధంగా ముగ్గురిని కూడా దైవతుల్యులుగా భావించి పూజించి ఆచరించి వారు చెప్పిన మార్గాన్ని మనకి ఒక ఆదర్శమైనటువంటి మార్గాన్ని రామచంద్ర ప్రభు చూపిస్తారు రామాయణంలో. మారీచ సుబాహులు ఇద్దరినీ కూడా నిన్నటి రోజు మారీచుణ్ణి ఆగ్నేయాస్త్రంతో, మారీచుణ్ణి సీతేషువు అనేటటువంటి మానవాస్త్రంతో, ఈ సుబాహుని ఆగ్నేయాస్త్రంతో సంహారం చేశారు. మారీచుడు సంహరించబడకుండా 100 యోజనాల అవతలకు వెళ్ళి పడ్డాడు సముద్రంలో. మిగతా రాక్షసులందరినీ వాయువ్యాస్త్రంతో కొట్టి చెప్పాడు. సిద్ధాశ్రమము అనేటటువంటి ఆశ్రమానికి ఆ నామాన్ని సార్థకత చేశావయ్యా రామ అన్నాడు విశ్వామిత్రుడు. కృతకృత్యుణ్ణయ్యా అని. ఏమని చెప్పాలి? అభివాద్యముని శ్రేష్టం జ్వలంతం ఇవ పవకం. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించి సిద్ధాశ్రమంలో గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు, అభివాద్యం చేశాడు. ఊచతుర్ధురోదారం వాక్యం మధుర భాషిణౌ. మధురంగా మాట్లాడుతున్నాడు అయ్యా గురువుగారు.
ఆజ్ఞాపయ యదా యథేష్టం వై శాసనం కరవాణకిం. మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను ఇంకా చెయ్యవలసిందంటూ ఏదైనా ఉంటే నాకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నాడు. మీరు చెప్పింది నేను తూచా తప్పకుండా చేస్తానన్నాడు. ఆనందించాడు విశ్వామిత్రుడు. అయ్యా రామ, మిథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి, యజ్ఞ పరమధర్మిష్ట తత్ర యస్యామహే వయం. మిథిలాపతి అయినటువంటి జనక మహారాజు గారు ఉన్నారయ్యా, ఆయన గొప్ప యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుందన్నాడు. ఎందుకుట? త్వం చైవ నరసార్దూల సహస్మాభిర్గమిష్యసి, అద్భుతం ధనురత్నంచ తత్ర తద్ ద్రష్టుమర్హసి. అక్కడ శివధనస్సు ఉన్నది, ధనస్సులో రత్నం వంటిది అది. ఆ ధనుర్రత్నాన్ని నువ్వు చూద్దువు గాని వస్తే దాని యొక్క విశిష్టత ఏమిటో చెప్పమంటావా? గొప్పతనం. తద్ది పూర్వం నరశ్రేష్ఠ దత్త సదసి దైవతై, అప్రమేయ బలం ఘోరం మకే పరమభాస్వరం. యజ్ఞం చేశాడు ఒకసారి దక్ష ప్రజాపతి. ఆ యజ్ఞంలో దేవతలందరికీ అవిస్సులిచ్చి పరమేశ్వరుడికి ఇవ్వలేదు. పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ ధనస్సుతో వీళ్ళందరినీ శిక్షించాడు. దేవతలు ప్రార్థన చేస్తే ఆ ధనస్సుని దేవతలకు ఇచ్చేశాడు. దేవతలు ఈ ధనస్సుని న్యాసంగా దేవరాతుడు అనేటటువంటి అతనికి ఇచ్చారు. నిమి యొక్క వంశానికి చెందినటువంటి దేవరాతుడికి. ఈ యొక్క ధనస్సుని నాస్య దేవ నా గంధర్వ నా అసుర నచ రాక్షసా, దేవతలు కానీ రాక్షసులు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ ఎవ్వరూ ఎత్తలేరయ్యా ఈ ధనస్సుని, అంతటి దృఢమైనటువంటి. కర్తుమారోపణం శక్త నకదం జనమానుష. కాబట్టి బలశాలులైనటువంటి రాజకుమారులైనటువంటి వారు దీన్ని ఎత్తడానికి ప్రయత్నం చేసి విఫలులయ్యారు. మహానుభావ, ఓ రామ, మిథిలాధిపతి మహాత్ముడైనటువంటి ఆ జనకుని యొక్క చాపాన్ని అచట నీవు చూడగలవు, నాతో రా అన్నాడు. జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత రాముడు లక్ష్మణ సహితంగా విశ్వామిత్రుడు వెనకాల బయలుదేరారు. బయలుదేరుతున్నారు ఆశ్రమం దగ్గర నుంచి, సిద్ధాశ్రమం నుంచి. విశ్వామిత్ర మహర్షి వారు ఒక్కసారి వనదేవతలకు అందరికీ కూడా నమస్కారం చేసి అక్కడున్న వనానికి ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉండండి అని చెప్పాడు. ఋషి ధార్మికుడు, జ్ఞానదృష్టి కలిగినవాడు. ఏమండి, జ్ఞానులు అంటే గుర్తుపెట్టుకోండి, ముక్కు మూసుకుని కూర్చునేవాడే జ్ఞాని కాదు. అవసరం వస్తే లోకాన్ని రక్షించడంలో తన పాత్ర తాను పోషిస్తాడు. ఇది ఋషి దగ్గరున్న గొప్ప విషయం. భగవంతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే మానవ అవతారాన్ని పొంది భూమి మీదకి వచ్చి దుష్ట శిక్షణకి తాను పాల్పడుతున్నాడే. పరమాత్మే ఆ బాధ్యత తీసుకున్నప్పుడు నిరంతరము ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉండేటటువంటి మనము ఆయనకి మనం ఎంత సహాయం చేయాలి, మన వంతు ప్రయత్నం మనం ఎంత చెయ్యాలి, ఇది ఆలోచించాడండి విశ్వామిత్రుడు. నిన్న చెప్పాను మీకు ఈ విషయం. కాబట్టి ఋషి అంటే సకల భూతముల యొక్క హితమును కాంక్షించేటటువంటి వాడు. 100 శకటములు అన్నారు, 100 బళ్ళు, ఎడ్ల బళ్ళు బయలుదేరాయి ఈ ఋషులతో పాటు. అగ్నిహోత్రాలన్నింటినీ బళ్ళల్లో పెట్టుకుని నిత్యం అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తారు వాళ్ళు. వెళ్తూ ఉంటే విశ్వామిత్రుణ్ణి మృగములు, జంతువులు అన్నీ కూడా అనుసరించాయిట వెనక. అంతటి బాంధవ్యం.
ఎలాగా? మనల్ని కూడా ప్రేమిస్తే నువ్వు ఆ దృష్టితో వాటిని చూడాలి. నిన్ను చూసి ఏపులో సింహమో చూసిందంటే అది నిన్ను చూసి గాండ్రిస్తుంది. అదెందుకు గాండ్రిస్తుంది? దాని రక్షణార్థం నువ్వు దాన్ని ఏమైనా చేస్తావేమో అనే భయంతో అది నీ మీద అరుస్తుంది. నువ్వు అన్ని జీవులకి అభయం ఇయ్యి, అన్నీ నీతో సఖ్యంగా ఉంటాయి. కణ్వ మహర్షి ఆశ్రమంలో శాకుంతలంలో చెప్తారు ఈ మాట. పెద్ద పులి కుందేలు ఆడుకునేవిట, 1, 2 కలిసి. అంటే సాత్వికమైన దృష్టి కలిగి జీవుల మీద సకల భూతముల యందు దయా దృష్టి కలిగి ఉన్నటువంటి ప్రదేశమునందు ఆ ప్రభావం మిగిలిన వాళ్ళ మీద కూడా పడుతుంది. రజోగుణము తమోగుణము వాటికి చాలా దూరంగా ఉంటాయన్నమాట. సత్వగుణ సంపన్నులై ఉంటారు. రామాయణం కూడా ఎందుకు ఇక్కడ చెప్పి మీ చేత రామకోటి రాయించడం అంటే, ఇంటిలో కూర్చుని ఎంతో వ్యగ్రంగా ఆలోచనాభావాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వింటూ మనసు రజోగుణ తమోగుణాలు పొందుతూ ఉంటుంది. ఆ రామాయణం వింటూ ఏదో ఇక్కడ కూర్చుని రాస్తే రామ అనే నామం అది సాత్వికతను సంపాదించుకుంటుందని సంకల్పం. గత వారం రోజులుగా ఇక్కడ ఆయన వడయారి గారి తండ్రి పేరు మీదుగా ఇక్కడ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు. వడయారి గారి యొక్క విధానంలో రాజమహేంద్రవరంలో మొల్లమాంబ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆయన మొల్ల రామాయణాన్ని రాసినటువంటి తొలి తెలుగు కవయిత్రి. ప్రతి సంవత్సరము కూడా ఈ మొల్లమాంబకి విగ్రహం దగ్గర ఈ యొక్క విగ్రహం దగ్గర చేయవలసినటువంటి ఆరాధన ఉత్సవాలు ఆవిడ జన్మదినం రోజున నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వెళ్తాను నేను అక్కడికి. ఆ మొల్ల జీవిత చరిత్ర గురించి రామాయణం గురించి 2 మాటలు మాట్లాడతా. ఎప్పుడైనా సరే చూడండి, ఆ రామ అనుగ్రహము రాముడి మీద అభిమానము ఎలా ఉంటాయి అంటే, ఇంత క్రతువు చేయించినా అంత సభలో నన్ను కూర్చోబెట్టి మాట్లాడినా కూడా అయినా మేము ఇలా రామాయణం ఇలా చేయిస్తాం, ప్రతి సంవత్సరం ఇలా డొనేషన్ ఇస్తాం, ఇలా వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎందుకు అంటే దైవ కార్యక్రమమునందు ఆ భావం ఒకళ్ళని చెప్పుకోకర్లా, తృప్తి అనేటటువంటిది భగవంతుడు ఆటోమేటిక్గా ఇస్తాడు ఎవరికైనా. అందువల్ల ఏమిటి అంటే, మన యొక్క పితృదేవతల్ని రుణంతోనూ ఋషి రుణాన్ని, ఋషుల యొక్క వాంగ్మయాన్ని మనం వినడం వల్ల, దా మార్గంలో నడవడం వల్ల, అలాగే దైవ రుణాన్ని ఈ విధమైనటువంటి రామనామ లిఖితంగానో పూజగానో లేకపోతే వ్రతంగానో దీక్షగానో పూర్తి చేయడం వల్ల పితృరుణ ఋషిరుణ దేవరుణములు అనేటటువంటివి తీరుతాయి. వాళ్ళని ఎలా తీర్చుకోవాలి రుణాలు అంటే ఇలాగే తీర్చుకోవాలి, మరొక మార్గం లేదుగా. అందువల్ల సాత్వికతను పొందాలి మానవుడు అనేటటువంటి వాడు. ముందు సాత్వికత లేకపోతే ఏ భూతమందైనా సరే నిన్ను చూసి భయపడుతుంది. భయపడడమో లేకపోతే దాడి చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అన్నింటిలో పరమాత్మని చూడు, నీకు దేనితోనూ వైషమ్యం అనేటటువంటిది ఉండదు. అది మనకి ఋషి నేర్పుతాడు. ఆ యొక్క దృష్టికోణం ఉన్నటువంటి వాడికి తృప్తి అనేటటువంటిది ఉంటుంది. లేకపోతే రజోగుణ తమోగుణాల వల్ల వాడు వృద్ధి చెందాడు, నేనెందుకు వృద్ధి చెందకూడదు, వాడు ఆ వృద్ధి చెందడాన్ని చూసి సహించలేడు వీడు. ఇదే కదండి భారతంలో కూడా జరిగింది. ధర్మరాజుకి దుర్యోధనుడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, భారతం చూస్తూ ఉంటే మనకి భగవంతుడు ఎందుకు ధర్మపక్షపాత అవుతాడా అని మనకు ఆలోచన రావచ్చు. రాజసూయ యాగం చేస్తే ధర్మరాజు క్యాష్ కౌంటర్ దగ్గర దుర్యోధనుడు గారిని కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళు ఇచ్చేటటువంటి బహుమానాలు, గిఫ్ట్లు, ఆ యొక్క ధనం, ఇవన్నీ వీడే నోట్ చేసుకునేవాడు కూర్చుని.
ఆ ఇంద్రభవనం లాంటి సభ మయసభను చూశాడు. వాడికి కళ్ళు కుట్టాయి. లోకల్లో ఎక్కడా లేనటువంటి భవన నిర్మాణాలు, ప్రతి రాజు ప్రతి దేశం రాజు వచ్చి కప్పాలు కడుతున్నాడు, ఆ యొక్క పన్నులు కడుతున్నాడు, ధనగారం నిండిపోయింది, సరిపోవట్లేదు ధర్మరాజుకి. ఏమి వైభవం, ఏమి కీర్తి, ఏమి భోగం! మన హస్తినాపురం ఎందుకైనా పనికొస్తుందా ఇంద్రప్రస్థం ముందు? నేను ఎలాగైనా ఆ ఇంద్రప్రస్థాన్ని నేను చేజిక్కించుకోవాలి. ధర్మరాజుకి అంతటి ధనం ఉండడానికి వీలు లేదు, అంతటి వైభవం ఉండడానికి వీలు లేదు. మామ ఏదైనా సలహా చెప్పు, లేకపోతే నీ అల్లుడు నీకు దక్కడన్నాడు. ఇది ఆశ్చర్యం అండి. ఎదుటివాడి సంపదని చూసి అడవడం ఉందే, దీనికన్నా మరొక దరిద్రమైనటువంటి పని మరొకటి లేదు. నీకున్న దాంట్లో నువ్వు తృప్తి పడవయ్యా. భగవంతుడు ఇది నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడు. నీకు ఇచ్చిన విభూతి మరొకటికి ఉండదుగా. ఇదే సందర్భం సంజయ రాయవారంలో చెప్తారు. ధర్మరాజు దగ్గరికి వచ్చి అంటాడు సంజయుడు, ఏమండి వాళ్ళు చక్కగా పాలన చేస్తున్నారు, ప్రజలందరూ హాయిగా ఉన్నారు, మీ మీద ద్వేషంతో అయినా ఇంకా బాగా పరిపాలన చేస్తున్నాడు దుర్యోధనుడు అన్నాడు. పోనీలేరా, నా మీద కోపంతో అయినా వాడు ప్రజలకి మంచి చేస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది నాకు. మేమేదో పాపం చేసి ఉన్నాం పూర్వజన్మలో, వాళ్ళేదో పుణ్యం చేశారు. పుణ్యం చెయ్యని వాడు మంచి గుడ్డ కట్టలేడు, పుణ్యం చెయ్యని వాడు నోటి నిండా శుభ్రంగా తినలేడు, పుణ్యం చేయని వాడు కీర్తిగానాన్ని వినలేడు. వాళ్ళ పుణ్యం వాళ్ళదిరా, వాళ్ళకి సుఖాలు వచ్చాయి, భోగాలు వచ్చాయి. మేమేదో పాపాలు చేసాం, మాకు ఈ అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు వచ్చి పడ్డాయి మాకు, వాళ్ళ పుణ్యం వాళ్ళదన్నాడు. ఇది తృప్తి. భగవంతుడు నాకు ఇచ్చిన విభూతిని, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నడుపుతాను ముందరికి. భగవంతుడు ఏమనుగ్రహిస్తే, ఏది ప్రసాదంగా అనుగ్రహిస్తే అది నా జీవితం, నేను ముందరికి వెళ్తాను. అలా అని నా కర్తవ్యాన్ని నేను విడిచిపెట్టను, నేను చేయాల్సింది నేను చేస్తానన్నాడు. ఇది ధర్మరాజు దగ్గర గొప్పతనం అండి. తాను క్షత్రియుడు కాబట్టి తనకి రావలసిన రాజ్యభాగాన్ని తాను అజ్ఞాతవాసము అరణ్యవాసము రెండూ పూర్తి చేశాడు కాబట్టి ధర్మయుక్తంగా నా వాటా నాకు ఇచ్చేయమను మీ యొక్క రాజుని, నేను ఎప్పుడూ కూడా మీతో ఎప్పట్లా సఖ్యంగా ఉన్నానో అలాగే ఉంటాను. లేదా యుద్ధాలు జరగలేదా, యుద్ధాలు చెయ్యలేదా, మా భీముడున్నాడు, మా అర్జునుడున్నాడు, మా వెనకాల కృష్ణ పరమాత్మ ఉన్నారు, వీళ్ళందరినీ చూసి భయపడట్లేదురా మీ అన్నయ్య, మీ యొక్క రాజు దుర్యోధనుడు? ఆ దుర్యోధనుణ్ణి, ఆ దుశ్శాసనుణ్ణి, ఆ యొక్క శకునిగాణ్ణి, ఆ కర్ణుణ్ణి చూసుకుని ఏవేవో ఆలోచనలు ప్లాన్లు వేస్తున్నాడు. ఎవడు బాగు చేస్తాడు వాడిని అంటాడు. కాబట్టి దృష్టికోణమునందు మాశ్చర్యం ఉండకూడదు. వాడికి ఏదో ఉన్నది నాకేదో లేదనే భావన లేదు. చూడండి ధర్మరాజు దగ్గర, దానికి పరమాత్మ సంతోషిస్తాడు. కాబట్టి దృష్టికోణము లేదు, తృప్తి ఉన్నది. అలాగని తను చేయవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు, భగవంతుడి మీదే భారం వేయలేదు. తాను చేయవలసిన ధర్మాన్ని తాను చేశాడు, వాడి మీద పడి ఆడవకుండా. ఇది దుర్యోధనుడికి ధర్మరాజుకి తేడా. ఏ ఇతిహాసమైనా, ఏ పురాణమైనా రెండు భాగాలు తప్పకుండా చూపిస్తుంది. ఒకటి మంచి, రెండు చెడు. ఏ మార్గం వైపు వెళ్తే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతారో, ఎలా పాడైపోతారో రెండూ కూడా చూపిస్తాయి ఇతిహాస పురాణాలు. కాబట్టి ఆ అభయం, ఆ దృష్టి, ఆ సాత్విక గుణం ఎలా వస్తుంది? మహాత్ముల ద్వారా మనకు అందుతుంది. ఈ జంతువులన్నింటినీ సైగ చేసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు విశ్వామిత్రుడు. చూడండి, సూర్యుడు అస్తాద్రికి చేరుకుంటున్నాడు, సాయం సంధ్యా సమయం అవుతోంది. ముందరికి బయలుదేరి వెళ్తే సోనా నది అనేటటువంటి నది వచ్చింది. ఈ సోనా నది
5 గిరిపర్వతముల ప్రాంతముల మధ్యలో నుంచి చుట్టుకుని వస్తోంది ప్రవాహం. ఆ ఒడ్డు దగ్గర ఆగారు వీళ్ళందరూ కూడా. ఈరోజు రాత్రికి ఇక్కడ విశ్రమిద్దాము, రేపు బయలుదేరదామన్నారు గురువుగారు విశ్వామిత్రుడు. సరే, వీళ్ళందరూ కూడా అక్కడ బస చేశారు. అడిగాడు రామచంద్ర ప్రభు విశ్వామిత్రుడిని, భగవన్ కోన్వయం దేశ సమృద్ధ వనశోభిత శ్రోతుమిచ్చామి భద్రంతే వక్తుమర్హసి తత్వత. ఈ శోణా నదీ తీరమున దట్టమైనటువంటి ఈ అడవి, ఈ యొక్క వృక్షాలు చక్కగా శోభిస్తున్నాయి. ఈ ప్రదేశం ఏమిటి స్వామి? ఈ యొక్క ప్రదేశం గురించి నేను వినాలనుకుంటున్నానన్నాడు. విస్తారంగా చెప్పమన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఒక చిరునవ్వు నవ్విన ఆయన, ఈ యొక్క శోణా నది పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఉన్నదే, దీన్ని గిరిదుర్గము అని పిలుస్తారు. దీని గురించి నీకు చెప్తాను వినమన్నాడు. ఇది చెప్పాలి అంటే దీని గురించి నీకు ఒక కథ తెలియాలన్నాడు. ప్రారంభం చేశాడు. బ్రహ్మయో నిర్మహానాసీత్ కుశో నామ మహాతపాః అక్లిష్ట వ్రత ధర్మజ్ఞః సజ్జన ప్రతిపూజకః. బ్రహ్మగారి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన వాడు కుశుడు అనేటటువంటి మహానుభావుడు, తపస్వి, నియమనిష్టలతో వ్రత ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు. ఈ కుశుడికి వైదర్భ్యాం జనయామాస చతురస్ సదృశాన్ సుతాను. వైదర్భ్య రాజపుత్రిక అయినటువంటి వైదర్భి అనేటటువంటి ఒక భార్య ఉన్నది. విదర్భ దేశాధిపతి కూతురు. ఈ కుశుడికి వైదర్భికి 4 సంతానం మగపిల్లలు కలిగారయ్యా. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. కుశాంబం కుశనాభంచ ఆధూర్తరజసం వసూం దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మ చికీర్షయ. కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు, వీళ్ళ 4 కూడా ధర్మాత్ములే. తండ్రి యొక్క ఉనికిని పుణికి పుచ్చుకున్నారు. వాళ్ళు యుక్త వయస్సుకు వచ్చారు, ధర్మాత్ములు. ఒకరోజు వయసు ఉడికిన తర్వాత తండ్రి కొడుకుల్ని 4 దగ్గరికి పిలిచాడు. పిలిచి, నాయన, మీరు 4 కూడా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవించండి, సమగ్రంగా ధర్మం గురించి తెలుసుకుని ప్రజల్ని పరిపాలన చెయ్యండి అని చెప్పాడు. చెప్పి 4కి 4 పట్టణాలను ఇచ్చాటండి, రాజధానులుగా చేసుకుని పాలించండి అని. కుశాంబస్తు మహాతేజ కౌశాంబీం అకరోత్పురీం. ఈ కుశాంబుడికి కౌశాంబి నగరాన్ని ఇచ్చాట పరిపాలన చేయమని. అలాగే కుశనాభుడికి మహోదయము అనేటటువంటి పట్టణాన్ని ఇచ్చాడు. ఆధూర్తరజసుడికి ధర్మారణ్యం అనేటటువంటి పట్టణాన్ని ఇచ్చాడు. ఈ వసువుకి గిరివ్రజం అనేటటువంటి దాన్ని ఇచ్చాడు. 4 పట్టణాలని రాజధానులుగా చేసుకుని పరిపాలన చేస్తున్నారు. ఏమంటే విడివిడిగా పాలన చేయమనం ఎందుకు, 4 కలిపే పాలన చేయమనొచ్చుగా అంటే, విడిగా ఉండి పాలన చేసి రాజధానులు ఏర్పాటు చేసి పాలన చేస్తే వనరులు ఉంటాయి, ధర్మం వర్ధిల్లుతున్నది. లేకపోతే వీళ్ళల్లో వీళ్ళకి అసూయలు రావచ్చు. తండ్రి ఆలోచన చేసి ధర్మపరులైనటువంటి పుత్రులకి ముందుగానే 4 పట్టణాలు ఇచ్చాడు. ధర్మాన్ని నిలబెట్టండి అని చెప్పాడు. అందులో చివరివాడైనటువంటి వసువు పరిపాలన చేస్తున్నటువంటి గిరివ్రజమేనయ్యా ఈ ప్రాంతము. అక్కడ ఉన్నాం మనం. దీనికి గిరివ్రజం అని ఎందుకు పేరు వచ్చింది? అలా చుట్టూరా చూడు 5 పర్వతాలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఈ గిరుల యొక్క మధ్యలో ఉన్న ప్రదేశము కాబట్టి దీనికి గిరివ్రజము అని పేరు. ఈ శోణా నది ఈ గిరివ్రజము గిరుల యొక్క మధ్యలో నుంచి ప్రవహిస్తూ వస్తున్నది ఇక్కడికి. చూడండి, ఈ శోణా నదానికి సుమాగది అనేటటువంటి పేరు కూడా ఉన్నది. ఇప్పటికీ ఈ నది ప్రవహిస్తోందండి భారతదేశంలో. సోనా నది అనే పిలుస్తున్నారు దాన్ని.
ఊర్ధ్వం పితుశ్చ మాతుశ్చ సమేత్య భ్రాతరస్సహ భజేరన్ పైతృకం రిక్తం అనీశాస్తే హి జీవతః. తల్లిదండ్రులు బ్రతికి జీవిస్తూ ఉండగా ఆస్తి మీద హక్కు కొడుకులకి ఎప్పుడూ ఉండదండి. కొడుకులని కావాలని పిలిచి వాళ్ళంతట వాళ్ళుగా ఇస్తే తీసుకోవచ్చు, అప్పుడు హక్కు ఉంటుంది. ఇక్కడ పిలిచి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు స్వీకరించారు. ఎందుకు ఇచ్చాడు? ధర్మాచరణ నిమిత్తం ఇచ్చాడు. అలా ఇస్తే పిల్లలకు స్వీకరించవచ్చని ధర్మశాస్త్రం చెప్పింది. ఇందులో కుశనాభుడు రెండవ వాడు. ఇతడు ఘృతాచి అనేటటువంటి ఒక భార్య యందు 100 మంది ఆడపిల్లల్ని కన్నాటండి. మగపిల్లలు లేరు. కానీ 100 మంది ఆడపిల్లలు కూడా ధర్మపరాయణులు. ఒకరోజు వీళ్ళ 100 మంది పిల్లలు ఒక ఉద్యానవనానికి వెళ్ళి హాయిగా అక్కడ విహరిస్తున్నారు. పువ్వులు చందనాలు అన్నీ కూడా పూసుకున్నారు వంటికి. వారి యొక్క రూప లావణ్య వైభవములన్నింటినీ కూడా చూశాట ఎవరు? వాయుదేవుడు. వాళ్ళని మోహించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. దృష్ట్వా సర్వాత్మకో వాయు ఇదం వచనమబ్రవీత్ అహం వహ కామయే సర్వా భార్య మమ భవిష్యత. మిమ్మల్ని అందరినీ నేను భార్యలుగా పొందాలనుకుంటున్నాను. మానుషాస్త్యత్యతాం భావో దీర్ఘమాయురవాప్యద. మనుషులకి ఆయుష్ అనేటటువంటిది చాలా తక్కువ. ఇక యవ్వనం గురించి చెప్పనే అక్కర్లేదు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈ మాత్రం యవ్వనం అనేటటువంటిది ఎంతో కాలం ఉండదు. నేను వాయుదేవుడు అంతటి వాడిని మీకు ప్రత్యక్షమై వరమిస్తున్నాను, మీరందరూ నా భార్యలు కండి, మీకు ఈ యవ్వనం అక్షయం అయ్యేలాగా అనుగ్రహిస్తానన్నాడు. చూడండి, ధర్మం అనేటటువంటిది ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఈ కథ ద్వారా చూపిస్తారు. మనకి చూపించేటటువంటి భోగాలో ఐశ్వర్యాలో ధనమో ఏవైతే ఉంటాయో అవి ధర్మంతో ముడిపడకపోతే నలుగురు చేత నిందించబడతారు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకో, ధర్మంతో ముడిపడాలి. మనం సంపాదించే డబ్బు ఏదైనా సరే, మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే, అంటే అది ధర్మయుక్తమా కాదా? ఆడపిల్ల ఉన్నది, ఆడపిల్ల దగ్గరికి వచ్చి నిన్ను వివాహం ఆడతాను అని ఒక పురుషుడు అన్నాడు అంటే ఆ బాధ్యతని ఎన్నడూ స్త్రీ స్వీకరించకూడదు. ఇది ధర్మశాస్త్రంలోకి ఇమ్మడదు అని చెప్పింది శాస్త్రం. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారు? శాస్త్రంలో చెప్పిన మాట చూడండి. పితామహో భ్రాత సకుల్యో జననీ తథా కన్యాప్రద పూర్వనాశే ప్రకృతిస్థ పరప్పర. మొట్టమొదట అధికారం తండ్రిది. ఆడపిల్ల పెళ్లి విషయంలో నిర్ణయాధికారం మొట్టమొదటి తండ్రిది, తల్లిది కూడా కాదు. ఒకవేళ తండ్రి మరణిస్తే ఆ పిల్ల యొక్క పెళ్లి చేసే బాధ్యతని తాతగారికి ఇచ్చారు, తండ్రి యొక్క తండ్రి. ఒకవేళ తాతగారు కూడా లేకపోతే అన్నగారికి ఇచ్చారు. అన్నగారు కూడా లేకపోతే బంధువుకి ఇచ్చారు, బాబాయ్ కానీ మామయ్య కానీ ఎవరో ఒకళ్ళకి. బంధువు కూడా లేకపోతే అప్పుడు తల్లికి ఇచ్చారండి. కాబట్టి ముందుగా అధికారం స్త్రీకి వివాహం చేయించే అధికారం ఎవరిది అంటే తండ్రిదే. పక్కన తల్లిదండ్రులు లేరు, ఆ కన్యలు విహరిస్తున్నారు. యవ్వనం అనేటటువంటిది అల్పమైనది మానవులకి అనేటటువంటి వంక చూపించి వాళ్ళకి ఆ యొక్క ఆశని కల్పిద్దామని ప్రయత్నం చేశాడు వాడు. ఆడపిల్లలు ఎంత చాకచక్యంగా మాట్లాడాలో, ఎంతలా ఉండాలో చూపిస్తుంది రామాయణం మనకి. ఎందుకు అంటే తొందరపాటులో ఆలోచన లేకుండా యవ్వన చాపల్యం వల్ల తీసుకునేటటువంటి నిర్ణయాలు స్త్రీ యొక్క జీవితాన్నే నాశనం చేస్తాయి.
దీనికి ఒక ఉదాహరణ కథ చెప్తారు, భారతంలోనే ఉన్నది ఈ కథ. అంబా, అంబిక, అంబాలిక అనేటటువంటి ముగ్గురు. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ తండ్రి స్వయంవరం ప్రకటించాడు. అయితే ఈ స్వయంవరానికి భీష్ముడు వచ్చాడు, అందరి రాజులు వచ్చారు. భీష్ముడు వీళ్ళ ముగ్గురిని రథం ఎక్కించుకుని రాజులందరినీ ఓడించి వీళ్ళ ముగ్గురిని తీసుకుపోయాడు. విచిత్ర వీర్యుడికి, చిత్రాంగుడికి ఇచ్చి వివాహం చేయడానికి. అయితే అందులో అంబంది, నేను అక్కడ ఉన్నటువంటి సాల్వ దేశాధిపతిని నేను ప్రేమించాను, నన్ను విడిచిపెట్టే. వాడు కూడా వచ్చాడు, యుద్ధం చేశాడు, భీష్ముడి చేతిలో ఓడిపోయాడు. కాబట్టి నేను ప్రేమించిన ప్రియుణ్ణి వదులుకోలేకపోతున్నాను, నన్ను విడిచిపెట్టే అన్నాడు. ఆలోచన చేసి సత్యవతితో భీష్ముడు తీసుకువెళ్ళి విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోవని. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళింది, సాలువుడి దగ్గరికి. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగాడు. అదేమిటి, నువ్వు నన్ను ప్రేమించావు కదా, నేను నిన్ను ప్రేమించాను కదా, స్వయంవరంలో నీకే దండ వేద్దాం అనుకున్నాను, ఈలోపు భీష్ముడు వచ్చి మమ్మల్ని తీసుకుపోయాడు, నన్ను వివాహం చేసుకో. ఎవడో పెట్టినటువంటి భిక్షని నేను ఎలా స్వీకరిస్తానన్నాడు. వాడి చేతిలో నేను ఓడిపోయాను, నిన్ను తీసుకుంటే అంతకన్నా అవమానం మరొకటి లేదన్నాడు. వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చింది ఈ అంబ. వాడు నన్ను వెళ్ళిపోమన్నాడు, నువ్వే స్వీకరించునన్నాను. భీష్ముడు అన్నాడు, ఒకసారి నిన్ను వదిలిపెట్టేసిన తర్వాత నేనెందుకు స్వీకరిస్తానన్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. భీష్ముడు నిన్ను యుద్ధరంగంలో ఓడించి తీసుకుపోయాడు, స్వయంవరం నీకు ఇప్పుడు మళ్ళీ పెట్టినా ఏ రాజు వచ్చి స్వీకరించడం మిమ్మల్ని, కాబట్టి ఇంకా మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడని తండ్రి పంపించేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందండి స్త్రీ? ఆడదానికి స్వతంత్ర నిర్ణయం అనేటటువంటి దానివల్ల జీవితం ఎంత ఒంటరి అయిపోతుంది అన్నది మనకి భారతంలోనే చూపించారు కదా. పరశురాముడి దగ్గరికి వెళ్ళింది, భీష్ముడితో యుద్ధం చేశాడు. పరశురాముడు కూడా ఓడిపోయాడు. నేనేమీ చేయలేనమ్మా అని చేతులు ఎత్తాడు. తనని తాను శరీరం తపస్సు చేస్తే భీష్ముడిని ఓడించాలని కోరుకుంటే అది అవ్వని పని అని చెప్పాడు పరమేశ్వరుడు అంతటి వాడు. శిఖండిలా వారేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తాను, అప్పుడు యుద్ధం ఆపేస్తాడు, ఆ విధంగా కోరుకో అంటే నెక్స్ట్ జన్మలో శిఖండి కింద పుట్టింది ఆ యొక్క ద్రుపదుడికి. ఇలాగా జీవితం, స్త్రీ యొక్క జీవితం చాలా మార్పుల్లోకి వెళ్ళిపోతుందండి. ఒకటి పెద్దల నిర్ణయం అనేటటువంటిది వెనకాల స్త్రీకి ఎప్పుడూ ఉండాలి. అందుకనే స్త్రీ నస్వతంత్రత, స్త్రీకి స్వతంత్రం అనేటటువంటిది లేదు అన్నారు శాస్త్రం. అంటే స్త్రీకి స్వతంత్రం లేదా అని ఉద్యమాలు చేయక్కర్లేదు. స్వతంత్రత అంటే అర్థం ఏమిటి అంటే స్త్రీని ఒంటరి దాని కింద వదిలేయకండి అయ్యా, ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోండి, స్త్రీని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయకండి. ఆ రక్షణ, ఆ బాధ్యత సంరక్షణ ఇంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. లేకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతే, బాధ్యులు ఎవరు లేకపోతే వెనకాల ఆ అమ్మాయి శరీరాన్ని విడిచిపెట్టేయడం తప్ప మరొకటి చేసే దిక్కు ఉండదు. ఎంత పకడ్బందీగా మన ధర్మశాస్త్రకర్తలు చూపించారండి. దీన్ని వక్రీకరణలు చేయడం, వీటికి భాష్యాలు రాయడం మన హిందూ ధర్మాన్ని తక్కువ చేయడానికి బయట వాళ్ళు చేసే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇంత ఆశ చూపించాడు వాయుదేవుడు ఈ పిల్లలందరికీ, 100 మంది పిల్లలకి అందగత్తెలు. వాళ్ళన్నారు, నువ్వు వాయు స్థానంలో ఉన్నావు, ఒక పెద్ద పదవిలో ఉన్నావు, నువ్వు దేవతవి, నిజానికి మేము తలుచుకుంటే మా యొక్క తపోశక్తి ద్వారా నిన్ను నీ స్థానం నుండి పక్కకి తొలగించేయగలం, కానీ ఆ పని మేము చెయ్యమయ్యా. ఎందుకో తెలుసా? నీకు శాపం ఇచ్చి మా శక్తిని మేము తగ్గించుకో, మేము తండ్రి చాటు బిడ్డలము అని చెప్పారు.
మాకు వివాహం చెయ్యేసేటటువంటి నిర్ణయం మాది కాదు, మా తండ్రిది. మా తండ్రిని వెళ్ళి నువ్వు అడగాలి, మమ్మల్ని అడిగితే ఎలా కుదురుతుంది? నువ్వు చేసింది చాలా తప్పన్నారు. కన్యాదానం మా తండ్రి గారు ఎవరికైతే చేస్తారో ధర్మ ప్రజా సంపత్త్యర్థమని వాళ్ళకి మేము భార్యలం అవుతాం. ఈ మాటలంటే వాయుదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. దేవతలు కూడా తప్పు చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. వాయుదేవుడు కదండి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క అవయవాలన్నింటినీ పీడించాడు. పీడించడంతో లోపల ఉన్నటువంటి వాయు సంచలనం ఆగిపోవడంతో వీళ్ళందరూ మరగుజ్జు స్త్రీల కింద గూనివారి కింద మారిపోయారు, వికృతాకారాన్ని పొందారు. 100 మంది కూడా తండ్రి దగ్గర బోరుమని విలపిస్తూ వెళ్ళిపోయారు, బాధపడ్డారు. చూశాడు కూతురులందరినీ కూడా కింద పడి ఏడుస్తున్నారు, దొల్లుతున్నారు. కిమిదం కద్యతాం పుత్ర్యా కోధర్మ్యమవమన్యతే కుబ్జా కేన కృతాః సర్వాః వేష్టంత్యో నాభిభాషత. అమ్మా ఇదేమిటిది? మిమ్మల్ని అందరినీ ఇలా కుబ్జలుగా గూనివారి కింద ఎవరు చేశారు? మీకింతటి అవమానం జరిగింది అంటే అది మీకు జరిగినటువంటి అవమానం కాదు, ధర్మానికి జరిగినటువంటి అవమానం. ఎందుకంటే మిమ్మల్ని అంత ధర్మవర్తనులుగా నేను తీర్చిదిద్దాను. మీరేమిటో మీ స్వభావం ఏమిటో నాకు తెలుసన్నాడు తండ్రి. తండ్రి యొక్క పోషణ అంత బాగుండాలండి పిల్లల మీద. పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచుకోవాలి. మన హడావిడి, మన ఉద్యోగము, మన యొక్క కార్యకలాపాల్లో పడి పిల్లల ప్రవర్తనల్ని, పిల్లల యొక్క బాగోగుల్ని పట్టించుకోకపోవడం వల్ల తప్పకుండా పిల్లలందరూ చెడుదారులు పడతారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. తన పెంపకం మీద తనకి అంతటి నమ్మకం ఉన్నది తండ్రికి. మీకు కీడు జరిగింది అంటే ధర్మానికి కీడు జరిగినట్టే లెక్క. ఈ అధర్మానికి పాల్పడిన వారు ఎవరమ్మా అని అడిగాడు పిల్లలందరినీ. వాళ్ళు చెప్పారు, వాయు సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి అశుభం మార్గమాస్థాయ నధర్మం ప్రత్యవేక్షతే. వాయుదేవుడు మమ్మల్ని అందరినీ ఇలా కొట్టాడు తండ్రి గారు, మమ్మల్ని అందరినీ వివాహం ఆడుతా అన్నాడు, ఆ యొక్క నిర్ణయం మాది కాదు మా తండ్రిది అని చెప్పడం వల్ల అతనికి కోపం వచ్చి మమ్మల్ని ఇలా చేశాడు. మేము అతని మీద కోప్పడలేదు, తిరిగి మేము అతన్ని శపించలేదు, ఆ శక్తి మాకున్నా సరే. కానీ మా అందరి మీద ఈ విధమైన దండనని వాయువు విధించాడు. తండ్రి గారితో చెప్పుకున్నారు. ఆనందపడ్డాడండి కూతుర్లు చేసినటువంటి పనిని చూసి తండ్రి. ఎందుకు ఆనందపడ్డాం చెప్తున్నాడు. క్షాంతం క్షమావతాం పుత్ర్యా కర్తవ్యం సుమహాత్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ. అమ్మా పుత్రికలారా, క్షమాశీలురు ఏ విధమైనటువంటి పని చేస్తారో అలాంటి పనే మీరు చేశారు అన్న. అంటే క్షమాగుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఐకమత్యంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. నా గౌరవాన్ని నిలబెట్టారు. అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా దుష్కరం తశ్చయత్క్షాంతం త్రిదశేషు విశేషతః. స్త్రీకి కానీ పురుషుడికి కానీ అలంకారం ఏమిటో తెలుసా? ఆ క్షమించేటటువంటి గుణం ఉండడమే. దానికన్నా గొప్ప అలంకారం మరొకటి లేదు, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. ఇది గొప్ప భూషణం అన్నాడు. క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్టితం జగతు. క్షమ అనే దాని మీదే ఈ జగత్తంతా నిలబడి ఉన్నది. మనం ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నాం భూమి మీద.
భూదేవికి కనుక క్షమాగుణం లేకపోతే మనం ఈ భూమి మీద ఇలా ఉండగలమా? ఆ క్షమాధారిత్రి అయినటువంటి భూమాతకి అంత క్షమ ఉన్నది కాబట్టే మనం అందరం బ్రతుకుతున్నామయ్యా. ఈ క్షమ వల్లే ఈ జగత్తంతా నిలబడి ఉన్నది. ఎన్నో పాపాలు చేస్తున్నాం ధర్మానికి విరుద్ధంగా. భగవంతుడు చెప్పిన మార్గాన్ని కాదని తప్పుడు మార్గాలు ఎన్నింటిలోకో వెళ్తున్నాం. నేను చెప్పినట్టుగా బ్రతకకుండా వీడు అధర్మంగా బ్రతుకుతున్నాడని నీ ప్రాణాలు తీసేస్తే భగవంతుడు తీయట్లేదు. ఎందుకు? క్షమాగుణం అది నీలోనే ఉన్నాడు పరమేశ్వరుడు, ఎక్కడో కాదు. ఒక్కసారి లోపల నుంచి పక్కకి తప్పుకున్నాడంటే శివం వల్ల శవం అవుతుంది. అలా ఎందుకు తప్పుకోవట్లేదు? నువ్వు ఏ పని చేసినా లోపల సాక్షిగా చూస్తున్నాడంతే. ప్రతిదానికి ఒక ఓవర్ విట్నెస్ ఉంటుందండి. మనం ఎవరూ చూడలేదు అనుకుంటాం అంతే. ప్రతిదీ పరమాత్మ యొక్క హృదయంలో లిఖితమై ఉంటుంది. చూడండి, ఈ క్షమాగుణమే అన్నింటికన్నా గొప్పది. అందుకనే దానము కన్నా, దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, సత్యవచనుడికి ఎంత పుణ్యం వస్తుందో, మా ఒక్క క్షమ అనేటటువంటి ధర్మాన్ని ఆచరిస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది ఎవరికైనా. మీరు వాయుదేవుణ్ణి శపించకుండా, శిక్షించకుండా మీరు క్షమ అనేటటువంటి దాన్ని పట్టుకుని నిలబడ్డారే, అదే మీకు శ్రీరామ రక్ష అన్నాడు తండ్రి. పిల్లలకి ఎంత గొప్పదైనటువంటి సందేశాన్ని, ధర్మాన్ని తండ్రి నేర్పాలో మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమిటి దీనివల్ల వచ్చేటటువంటిది లాభం? పిల్లలకి ఓర్పు అనేటటువంటిది కలుగుతుంది. పిల్లలకి ప్రతి చిన్న పనికి కోపానికి గురయ్యేటటువంటి భావంతో పిల్లల్ని పెంచకూడదు. ఒక పరీక్షలో తప్పిపోతే శరీరాన్ని విడిచిపెట్టేసే స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. ఆలోచించే గుణం ఉండాలి వాళ్ళకి, ఆ స్వేచ్ఛనివ్వాలి. ఒరే ఇది కాకపోతే ఇంకో పరీక్షలో రాస్తావురా అనే ధైర్యం చెప్పాలి. అందరి ఆలోచనలు, అందరి బుద్ధులు 100కి 100 వచ్చేయమంటే ఎలా వస్తాయి? అలా వస్తే వాడు మనిషి అవడు. పిల్లల్ని ఆ మార్గంలో స్వేచ్ఛనిస్తూ వాళ్ళకి చెప్పాల్సిన ధర్మాన్ని చెప్తూ, మంచి విషయాలని వాళ్ళని బోధిస్తూ, వాళ్ళని తర్కింపజేయిస్తూ, వాళ్ళని ఆదరణ బుద్ధితో ప్రేమని పంచుతూ పెంచమని చెప్పింది శాస్త్రం. వాటికే కదా దూరం అవుతూ పిల్లలందరూ బయట ప్రేమలు వెతుక్కుంటున్నారు ఈ రోజుల్లో. అది లేకుండా తల్లిదండ్రులు పక్కన ఎప్పుడూ ఒక కంట పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళకి ఇవ్వవలసిన ప్రేమని, వాళ్ళకి ఇవ్వవలసిన స్వతంత్రాన్ని, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క అన్ని రకాలైనటువంటి అవసరాలని అందిస్తూ ఉండాలి. ఇది చూపిస్తున్నారు ఈ కథ ద్వారా. కాబట్టి పిల్లలలో మాశ్చర్యం కూడా పెరగడానికి కారణం ఏమిటంటే ఓర్పు లేకపోవడమే, క్షమాగుణం లేకపోవడమే. ఇది లేకుండా పిల్లల్ని తర్ఫీదు ఇస్తూ తండ్రి పెంచుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఈ మాట అంతా కూడా. ఇలా ఉండగా ఇప్పుడు వీళ్ళందరికీ కన్యాదానం చెయ్యాలి. గూనివారు అయిపోయారు, వికృత రూపాలు పొందారు. ఎవరు చేసుకుంటారు పెళ్లివారి పిల్లల్ని? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ధర్మాత్ములుగా ఉంటే భగవంతుడు మనకి ఆ పని చేయించి పెడతాడు. మంత్రులందరినీ పిలిచాడు, మా పిల్లలకి మంచి సంబంధం చూడాలయ్యా, ఎవరున్నారో చూడండి, వెతకండి అన్నాడు. అదే కాలంలో చూళి అనేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. ఆ చూళి అనేటటువంటి మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఒక అప్సరస స్త్రీ, ఊర్మిళ పేరు, ఆ అప్సరస స్త్రీ యొక్క కూతురు సోమద అనేటటువంటి ఒక ఆవిడ. ఈ సోమద ఈ చూళి అనేటటువంటి మహర్షి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో రోజు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఈ సోమద ఆయనకి సపర్యలు చేస్తోంది. సమయానికి సమిధలు ఏర్పాటు చేయడం, గంధలేపనాలు ఏర్పాటు చేయడం, పుష్పాలు తీసుకువచ్చి పెట్టడం, ఆయన పూజ చేసుకుంటూ ఉంటే ఆయనకి మంచి తీర్థం తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇవన్నీ పనులు చేసి ఆయనకి శుశ్రూష చేస్తున్నది.
కొంతకాలం అయిన తర్వాత ఆయన బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ తపస్సుని పొందాడు. ఆ బ్రహ్మ తేజో సంపన్నుడయ్యాడు. ఒకరోజు తపస్సు చేసిన తర్వాత కళ్ళు తెరిచి ఒకసారి సోమద కేసి చూశాడు. పిలిచాడు దగ్గరికి, ఏమమ్మా సోమద, ఎంతో కాలం నుంచి నేను ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే నువ్వు నాకు శుశ్రూషలు చేస్తున్నావు, నువ్వు ఏదైనా వరం కోరుకో నేను ఇస్తానన్నాడు. కాదన్నన్నాడు. ఆవిడ అన్నది, అయ్యా నువ్వు ఎంతో కాలం నుంచి ఇక్కడ తపస్సు చేస్తూ గొప్పదైన బ్రహ్మ తేజస్సుని పొందావు, నువ్వెంతటి బ్రహ్మ తేజస్సుని పొందావో అంతటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించు. అలాగని చెప్పి నేను నా బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టలేను, నా బ్రహ్మచర్యం నాకు పాడవ్వకూడదు, కానీ నాకు నువ్వు ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అని కోరి. నేను ఎవరికి భార్యని కాను కాబోను, తపస్సంపన్నులండి. వాచ, మహాభారతంలో చెప్తారు, వాచ స్పర్శ సంకల్పాత్ దృష్ట్యా ఎలా ఇది స్పర్శద. మాట అంటారట యోగులు, నీకు సంతానం కలుగుతుంది పో అని, అంటే సంతానం వస్తుందిట. కొంతమంది తదేకంగా అలా దృష్టితో చూస్తారుట. ఎవరికి శక్తి ఉన్నది? యోగులకు ఉన్నది, మహర్షులకు ఉన్నది, దేవతలకు ఉన్నది. మనుషులకి కేవలం స్పర్శ వల్లే సంతానం. మిగతా వాళ్ళకి ఎలా కలుగుతుంది అంటే ఇలా చూడడం వల్ల నీకు సంతానం కలుగుతుందని చెప్పడం వల్ల, ఇలా చెయ్యి వేయడం వల్ల సంతానం పుడతారట. వాళ్ళకి ఆ శక్తినిచ్చాడు. కాబట్టి ఈవిడ బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉంటాను కాబట్టి నాకు సంతానం బ్రహ్మ తేజస్సు అంతటి సంతానం నీ తేజస్సుతో ఇవ్వాలన్నాడు. తదాస్తన్నాడు. ఆవిడికో పుత్రుడు జన్మించాడు. ఈ చూడికి ఈ సోమదికి పుట్టినటువంటి వాడికి బ్రహ్మదత్తుడు అని పేరు వచ్చింది, బ్రహ్మ తేజస్సుతో పుట్టాడు కాబట్టి. చూడండి, ఇతడు కాంపీల్యపురము అనేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. మంత్రులు వచ్చి చెప్పారు ఈ కుశనాభుడికి, అయ్యా కాంపీల్యపురాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బ్రహ్మదత్తుడు మీ కూతుళ్ళందరికీ సరి అయినటువంటి జోడన్నారు. వాళ్ళ తల్లి సోమద గొప్ప బ్రహ్మచారిని, యోగిని, బ్రహ్మతేజో సంపన్నుడైనటువంటి కుమారుణ్ణి వరంగా పొందినది. ఆయన్ని తీసుకొచ్చి కనుక ఈ యొక్క వివాహం చేస్తే మీ బిడ్డలకి మంచి జరుగుతుందన్న. వెళ్ళారు, ఆ బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చారు, అభ్యర్థన చేసి వివాహానికి అంగీకరించాడు. పాణిగ్రహణం చేస్తూ ఉంటే కళ్యాణ సమయంలో ఒక్కొక్క కూతుర్ని తీసుకువచ్చి చేతుల్లో పెడుతూ ఉంటే వీళ్ళకి గూనిపోయి పూర్వటి సౌందర్యం అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చిందిటండి. ఎంత గొప్ప విశేషమో చూడండి. తండ్రి ఎంతో ధర్మయుక్తంగా వరుణ్ణి వెతికి తీసుకువచ్చి మళ్ళీ యథాతథంగా ఇంత దారుణమైన పనికి వాయువు పూనుకున్నా అతన్ని ఏమీ అనకుండా, పిల్లల చేత శపింపనివ్వకుండా తన పని, తన కర్తవ్యాన్ని తాను పూర్తి చేస్తూ ఉండగా వీళ్ళ యొక్క మళ్ళీ వీళ్ళ గూని, వీళ్ళ వికృత ఆకారాలన్నీ పోయి వీళ్ళ సౌందర్యం వీళ్ళకు వచ్చేసింది. మళ్ళీ సోమదకి ఆనందం, నా కొడుకు వల్ల వీళ్ళందరూ మళ్ళీ సౌందర్యవతులు అయ్యారు, వీళ్ళ శాపం పోయింది, నా కొడుకు ఎంత గొప్పవాడు అన్న భేషజం, గొప్పతనం, ఆనందం ఇవన్నీ సోమదకు కలిగాయిటండి. కోడల్ని దగ్గరికి తీసుకుని వాత్సల్యంగా తల నిమిరి తనతో పాటు తన కొడుకుని, కోడల్ని తనతో పాటు తీసుకువెళ్ళి, ఇది కుశనాభుడి యొక్క వృత్తాంతం చెప్తూ, ఓ రామ, కాంపీల్యపురానికి వెళ్ళిపోయాడు బ్రహ్మదత్తుడు 100 మంది కూతురుల్ని తీసుకుని. మా తండ్రి ఆ యొక్క కుశనాభుడు ఆడపిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు, నాకు పుత్ర సంతానం లేదు, పుత్రులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని ఆయన సంకల్పం చేసి పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు కుశనాభుడు. కుశనాభుడు తండ్రి కుశుడు వచ్చి అన్నట్ట, నాయన నీకు పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది, గాది అనేటటువంటి వాడు పుడతాడు, అతని వల్ల నీ వంశం అభివృద్ధి చెందుతుంది
అని ఆశీర్వదించి నేను సశరీరంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నానని కొడుకుని ఆశీర్వదించి ఆయన కుషుడు ఆ యొక్క ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. ఈయన పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగ ఫలితంగా గాది అనేటటువంటి కుమారుడు అతడికి కలిగాడండి. స పితా మమ కాకుత్సా గాది పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ధర్మాత్ముడైనటువంటి వాడే, ఆ ధర్మాత్ముడైన గాదియే నా యొక్క తండ్రి అని విశ్వామిత్రుడు చెప్తున్నాడు. అంటే ఇదంతా విశ్వామిత్రుడి యొక్క వంశం యొక్క విశేషాలు. కుషుడు మూలపురుషుడు, బ్రహ్మగారి దగ్గర నుంచి పుట్టినవాడు. కుషుడికి 4 కుమారులు, అందులో కుశనాభుడికి 100 మంది కూతుర్లు అయితే మళ్ళీ పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తే దానికి గాది పుడితే ఆ గాదికి పుట్టినవాడు విశ్వామిత్రుడు. కుషిక వంశంలో పుట్టాడు కాబట్టి కౌశికుడు అని పిలిచారు నన్నన్నాడు. చూడండి, నాకొక అక్కగారు ఉన్నారు, ఆవిడ పేరు సత్యవతి. ఆవిడ్ని భృగు మహర్షి యొక్క కుమారుడైనటువంటి రుచీకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆవిడ పరమ సాధ్వి. ఆవిడ కుషిని వంశంలో జన్మించింది కాబట్టి ఆవిడ్ని కౌశికి అని కూడా పిలిచారయ్యా. ఎప్పుడూ పతిని అనుసరిస్తూ అనుకూలవతి అయి తాను జీవితాన్ని గడిపింది. అందువల్ల ఆవిడ సశరీరంగా భర్తతో కలిసి స్వర్గాన్ని చేరుకుంది. కౌశకి పరమోధార ప్రవృత్తాచ మహానది. ఆవిడ యొక్క తేజస్సు భూమి మీద హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర నదిగా కూడా ప్రవహిస్తోంది ఇప్పటికీ కూడా. కౌశికీ నదీ తీరం నది అనే పేరుతో ప్రవహిస్తోంది. మా అక్కగారి మీద ఉండేటటువంటి ప్రేమ వల్ల నేను ఈ హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరే, ఈ కౌశికీ నదీ తీరం దగ్గరే తపస్సు చేసుకుంటూ ఈ యజ్ఞం చేద్దామని చెప్పి ఈ యొక్క సిద్ధాశ్రమానికి వచ్చానయ్యా, నిన్ను నాతో పాటు తీసుకొచ్చుకున్నాను. ఇది మా వంశం యొక్క చరిత్ర అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆనందచకితుడయ్యాడు. రామ, ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఈ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాను. నీ వల్ల నేను కృతార్థుణ్ణి అయ్యానన్నాడు. శిష్యుణ్ణి పొగిడాడు. రాముడు చాలా ఆనందించాడు. ఈ గిరివ్రజం అనేటటువంటి దేశ విశేషాలన్నింటినీ నీకు చెప్పాను. రాత్రి చాలా పొద్దుపోతుంది, ఆలస్యమైపోయింది. రేపు పొద్దున్నే లేవాలి, మనం మళ్ళీ బయలుదేరాలి. కాబట్టి ఇక అందరం కూడా విశ్రమిద్దాం అన్నారు. అక్కడే చేపలు పరుచుకున్నారు. ఆ యొక్క కుశల మీద అన్నింటి మీద పరుచుకుని వాళ్ళందరూ వరుసగా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పడుకున్నారు. ఆ ఇసుక తిన్నల మీదే విశ్వామిత్రుడు పక్కన రామలక్ష్మణుల్ని పడుకోబెట్టుకున్నాడు. రాముడితోనూ లక్ష్మణుడితోనూ చెప్తున్నాడు, నిష్పందాహ తరవత్సర్వే విలీన మృగపక్షిణ. రామ, చూడు వాతావరణం ఎలా ఉందో, చెట్లు ఏమీ కదలట్లేదు, మృగాలు పక్షులు అన్నీ కూడా ఎక్కడికెక్కడ వాటి గూటికి అవి వెళ్ళిపోతున్నాయి, నిద్రలోకి జారుకుంటున్నాయి. రాత్రి అవడం వల్ల దిక్కులంతా కూడా చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. సంధ్యాకాలం అనేటటువంటిది పూర్తయి రాత్రి నిషీధి సమయం అనేటటువంటిది ప్రారంభమవుతోంది. ఆకాశంలో అశ్విని మొదలైనటువంటి నక్షత్రములన్నీ కూడా మిగతా నక్షత్రాలతో కలిసి ప్రకాశిస్తున్నాయన్నాడు. రామ, తన యొక్క చల్లటి కిరణముల చేత చంద్రుడు ఉదయిస్తున్నాడయ్యా ఆకాశంలో, చూడమన్నాడు. గుడ్లగూబలు మొదలైనటువంటి పక్షులు సంచారం చేస్తున్నాయి. మాంసభక్షకులు భయంకరులు అయినటువంటి రాక్షసులు యక్షులు ఇక్కడ సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే మిగతా మహర్షులందరూ బాగు అంటే స్వస్తి అని చెప్పి సాధు సాద్వీతితం సర్వే మునయోహో అభ్యపూజవాన్, అందరూ కూడా విశ్వామిత్రుణ్ణి కీర్తించారు. ఇక అందరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రోజు రాత్రంతా హాయిగా విశేషంగా నిద్రపోయారు. అన్నింటికన్నా విశ్వామిత్రుడు చెప్పిన కథ చాలా గొప్పది. కుషిక వంశంలో అందరికన్నా విశ్వామిత్రుడు గొప్పవాడు, ఈ కౌశికీ నది ఇంకా గొప్పది అనుకుంటూ నిద్రపోయారట మిగతా వాళ్ళందరూ కూడా.
సూర్యోదయం అయ్యింది. నిద్ర లేపాడు రామచంద్ర ప్రభువుని విశ్వామిత్రుడు. లేవయ్యా, సుప్రభాత నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గమనాయాభిరోచయ. మనం వెళ్ళవలసినటువంటి దూరం చాలా ఉన్నది, నువ్వు లేచి నీ యొక్క కర్తవ్యాలని పూర్తి చెయ్యమన్నాడు. లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు, ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అయం శోణ శుభజలో గాఢ పులినమండిత కతరేణ పదా బ్రహ్మన్ సంతరిష్యామహే వయం. ఈ శోణానది అటూ ఇటూ ఇసుక తిన్నెలు కలిగి ఉండి చాలా తక్కువ ప్రవాహంతో ప్రవహిస్తోంది. లోతు చాలా తక్కువగా ఉన్నదిట ఈ శోణానది. పడవ ప్రయాణానికి అనుకూలంగా లేదు, లోతు తక్కువ ఉంటే పడవ ముందరికి వెళ్ళదండి. మరి ఎలా దాటాలి గురువు గారు అని అడిగాడు రాముడు విశ్వామిత్రుడు. మునులందరూ అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పారు, లోతు తక్కువగా ఉండి పడవ ప్రయాణానికి అనుకూలంగా లేని సమయంలో ఈ నదిని దాటడానికి వేరే మార్గం ఉన్నది, మునులందరూ దాన్నే అనుసరిస్తారు, ఆ మార్గంలో మిమ్మల్ని తీసుకువెళ్తాను అని వీళ్ళందరినీ తీసుకుని కదిలాడు. ఈ సోనా నదిని దాటారు. దాటి కొంత దూరం వెళ్ళగా 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 మధ్యాహ్న సమయం అయిందండి. తే గత్వా దూరమధ్వానం గతేర్దదివసే తదా జాహ్నవీం సరితాం శ్రేష్టాం దదృశుర్ముని సేవితాం. గంగా నది ఒడ్డుకు చేరుకున్నారట. బెగ్గురు పక్షులతో, ఉత్తుంగ తరంగాలతో, అనుష్ఠానానికి వీలైనటువంటి స్వచ్ఛమైన జలాలతో ప్రవహిస్తున్నది ఆ గంగామాత. మధ్యాహ్న సమయానికి చేరుకున్నారు. ఆ గంగా ఇసుక తిన్నెల దగ్గర ఒక చెట్టు నీడన శుభ్రం చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, విశ్రమించారు రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, మిగతా మునులందరూ కూడా చూశారు. దాన్ని స్నాన సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని దేవతలకి పితృదేవతలకి తర్పణాలన్నీ కూడా ఇచ్చుకుని హవిస్సు తీసుకుని అక్కడ హోమం వెలిగించి అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరిచి ఆ హవిస్సులో మిగిలినటువంటి అన్నాన్ని ప్రసాదంగా అందరూ కూడా స్వీకరించారట. స్వీకరించి భోజన కార్యక్రమాలన్నీ అయిన తరువాత ఒక ప్రదేశంలోకి వెళ్ళి అందరూ కూర్చుని ఉన్నారు. ఆ గంగా ప్రవాహాన్ని చూసి ఆనందపడ్డాడు రామచంద్ర ప్రభు. గురువుగారికి నమస్కారం చేసి అడుగుతున్నాడు, భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం కదమాక్రమ్య గత నద నదీపతిం. అయ్యా మహానుభావ, ఈ కనిపిస్తున్నటువంటి ఈ గంగా నదిని త్రిపదగా అని పిలుస్తారు కదా, 3 లోకాల్లోనూ ఈ నది ప్రవహిస్తోంది. ఇంతటి గొప్ప వైశిష్ట్యం ఈ నదికి ఎలా వచ్చిందో మీరు చెప్పవలసింది అని అడిగారు. దీని వృత్తాంతాన్ని అంతటినీ వినాలనుకుంటున్నాను. ఈ మాట అడగగానే చెప్తున్నాడు విశ్వామిత్రుడు, శైలేంద్రో హిమవాన్నామ దాతూ నామకరో మహాను తస్య కన్యాద్వయం రామ రూపేణ ప్రతిమంబువి. పర్వతాలలో అందరికన్నా గొప్ప మహాపర్వతం హిమవత్ పర్వతం. అటువంటి హిమవత్ పర్వతం గిరులలో అందరికన్నా కూడా శ్రేష్టమైనది. రాగి, ఇనుము మొదలైనటువంటి లోహాలకి ఆ ప్రదేశం నెలవు. రామ, ఇటువంటి హిమవత్ పర్వతానికి 2 కూతుర్లు ఉన్నారయ్యా. మేరు పర్వతం యొక్క కూతురైనటువంటి మేనాదేవిని ఈ హిమవంతుడికిచ్చి వివాహం చేశారు. ఈ హిమవంతుడికి మేనాదేవికి పుట్టిన వాళ్లే గంగా, పార్వతి, ఉమా. గంగ పెద్ద కూతురు. ఈ పెద్ద కూతుర్ని దేవతలు అడిగారు, ఈ గంగని మాకు ఇవ్వవయ్యా, ఊర్ధ్వలోకాలకి మాకు చాలా అవసరం అని అడిగితే దేవకార్య నిమిత్తమై హిమవంతుడు పెద్ద కూతుర్ని దేవతలకు ఇచ్చాడు. అందువల్ల గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహించింది. అయితే ఈ 2వ కూతురు ఉన్నదే ఉమా, గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుడి కోసం పరమేశ్వరుణ్ణే భర్తగా పొందిందయ్యా.
ఈ ఉమాదేవిని రుద్రయ ప్రతిరూపాయ ఉమాం లోక నమస్కృతాం ఏతేతే శైలరాజస్య సుతే లోక నమస్కృతే. పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు ఈ ఉమని. హిమవంతుడి యొక్క ఇద్దరి పుత్రికలు కూడా చాలా గొప్ప పూజ్యనీయులు, అందరి చేత నమస్కరించబడతారు. ఈ గంగానది మొట్టమొదట ఆకాశంలో ప్రవహించింది ఊర్ధ్వలోకాల్లో, తరువాత ఈ భూమి మీదకి వచ్చింది. ఇది గంగ యొక్క వృత్తాంతం అన్ని ఆపి చేశాడు. గురువు శిష్యుణ్ణి పరీక్షించడం అంటే ఇదే. గురువు చెప్పిన దాంతో సరిపెట్టుకుంటాడా శిష్యుడు? అతడికి సందేహం కలిగితే ఇంకా నివృత్తి చేసుకుంటాడా లేదా? రాముణ్ణి పరీక్షగా ఏదో గంగ గురించి సంక్షిప్తంగా చెప్పి విడిచిపెట్టాడు. రాముడు అన్నాడు, ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితు శైలరాజస్య జ్యేష్ఠయా వక్తుమర్హసి విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్ పదో హేతునాకేన ప్లావయేర్ లోకపావని. అయ్యా, మీరు ధర్మసమ్మతమైనటువంటి కథ చెప్పారు, చాలా చక్కటి కథ చెప్పారు. అయితే నాకు ఒక సందేహం కలుగుతోంది. ఈ గంగాదేవి యొక్క కథని పూర్తిగా నేను వినాలని అనుకుంటున్నాను. అసలు ఈ గంగ ఊర్ధ్వలోకాల్లో ఎందుకు ప్రవహించింది, మళ్ళీ భూలోకానికి ఎందుకు వచ్చింది, అక్కడి నుండి పాతాళానికి ఎందుకు వెళ్ళింది, ఈ మూడు లోకాల్లో ప్రవహించడానికి కారణం ఏమిటి, నేను విస్తారంగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ గంగ యొక్క వృత్తాంతాన్ని. చెప్పండి మహానుభావ. ముల్లోకాలలో కూడా ఉత్తమ నదిగా పేరుగాంచిందే ఈ గంగ. ఎందుకు? గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి. ఎక్కడో యోజన దూరాల్లో ఉన్నటువంటి గంగాదేవిని ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ముచ్యతే సర్వపాపేభ్యో, అన్ని పాపాలని పోగొడుతుందిట. విష్ణులోకం సగచ్చతి అన్నారు. గంగాని తలుచుకుంటేనే పాపాలు పోతాయే. ఆ గంగని మనం ఇప్పుడు చూస్తున్నాం, అందులో స్నానం చేసాం. ఇంతటి మహిమాన్వితమైనటువంటి గంగ వృత్తాంతాన్ని ఈ గంగ ఒడ్డున కూర్చుని తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉందన్నాడు రామచంద్ర ప్రభు. విశ్వామిత్రుడి నోటి ద్వారా వినాలని శిష్యుడికి ఆతృత. శిష్యుడు ఎక్కడ అడుగుతాడా చెప్పాలనే ఆతృత గురువుది. గురువు అంటున్నాడు, వెంటనే చెప్తున్నాడు. అక్కడ ఉన్న మునీశ్వరులందరికీ కూడా అర్థమయ్యేలాగా రాముడితో చెప్తున్నాడు విశేషం అంతా కూడా. పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. రామ, పూర్వం పరమేశ్వరుడికి పార్వతీదేవికి కళ్యాణం అయిన తర్వాత 100 దివ్య సంవత్సరముల పాటు పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి క్రీడించాడు. మన్మథ బాణ ప్రభావం వల్ల దాంపత్య సుఖంలోకి దిగాడయ్యా. 100 సంవత్సరాలు గడిచాయి, దివ్య సంవత్సరాలు. అయినా సరే సంతానం కలగలేదు పార్వతీ పరమేశ్వరులు. దేవతలందరూ కంగారు పడ్డారు. ఎందుకని? ఇన్ని సంవత్సరాలలో పార్వతీదేవితో కూడినా పరమేశ్వరుడికి సంతానం కలగలేదంటే ఇప్పుడు పుట్టబోయేటటువంటి మహద్భూతాన్ని మనం భరించగలమా, ఈ జగత్తు భరించగలదా అనే ఆలోచనలో పడ్డారు. ఏమండి, ఎందుకు ఈ ఆలోచన? అప్పుడే దెబ్బలు తిని ఉన్నారు. అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జ్వజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్భేదండ శుండావదోర్దండ సాహస్రధృతహేతి సంగముప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక తీక్షణత దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగా ఘనకపాలాస్తివన మాలికలు ధనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించి మారట రుద్రుడగుచున్నని. ఒక జటని పరికించి పైకి పరమేశ్వరుడు నేలకేసి కొడితే అందులో రుద్ర రూపాన్ని దాల్చి ఒక వీరభద్రావతారమే వచ్చిందే.
100 సంవత్సరాల పాటు అమ్మవారితో కూడినటువంటి పరమేశ్వరుడికి ఎటువంటి మహద్భూతం ఆవిర్భవిస్తుందో దాన్ని మేము భరించగలమా అనే ఆలోచన దేవతలకు వచ్చింది. వీళ్ళందరూ ఏం చేశారు? పరుగు పరుగున పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు మొదలైన దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. పరమేశ్వరుడి దగ్గర ఎదురుగుండా కైలాస ద్వారం దగ్గర నిలబడ్డారు. అభిగమ్య సురా సర్వే ప్రణిపత్యేధమబ్రవున్ దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత అని పరమేశ్వరుణ్ణి, ఓ దేవతా సార్వభౌమ, మాకు అనుగ్రహించి మాకు దర్శనమివ్వవయ్యా అన్నారు. ప్రత్యక్షమయ్యాడు ఎదురుగుండా పరమేశ్వరుడు. ఏం కావాలన్నాడు? నలోక ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. నీ తేజస్సుని ఇన్ని సంవత్సరాల మట్టి నువ్వు పార్వతీదేవితో కూడి ఉండడం వల్ల నీ తేజస్సుని మేమెవ్వరము భరించలేమన్నారు. మరేం చేయమంటారు? బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్య హితకామార్థం తేజస్తేజసి ధారయ. మీ తేజస్సుల్ని మీలోనే ఉంచేసుకోండి, బయటికి తీసుకురావద్దన్న. లోకరక్షణార్థం. పోనీ అక్కడితో వదిలిందా? దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వర ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. నువ్వు ఎలా కోరుకుంటే భగవంతుడు అలాగే నిన్ను అనుగ్రహిస్తాడు. భగవంతుడికి ఇది కావాలని ఇచ్చలేదు, ఆయన ఇచ్చారహితుడు. మనం ఎలా వెంపల్లాడితే ఆయన అదే అంటాడు. ఏమండి, ఈ కోరిక నీకు అవసరమా? అవసరం లేదా? ఆయనకి అవసరం, అనవసరం. కానీ ఆయన నువ్వు అది కావాలి అంటే అదే ఇస్తాడు. సీతమ్మ తల్లి పక్కన రాముడున్నా రాముడు అక్కర్లేదు, నాకు జింక కావాలని. ఆయన జింక కావాలి అక్కర్లేదంటే అలాగా తీసుకొస్తానన్నాడు. భక్తుడు ఏది కోరితే భగవంతుడు దానికి సరే అంటాడండి. ఇప్పుడు భక్తులు ఏమన్నారు? దేవతలందరూ వచ్చి మీరు సంతానాన్ని పొందొద్దు, మీలోనే ఆ తేజస్సును ఐక్యం చేసేసుకోండి అంటే సరే అన్నాడు పరమేశ్వరుడు. కానీ ఒక చిక్కున్నది. ఏమిటంటే ధారయిష్యామ్యహం తేజ తేజస్యేవ సహోమయ త్రిదశాహ పృథివీ చైవ నిర్వాణమది గచ్చతు చెప్తున్నాడు ఇక్కడ. నేను మా పార్వతి ఇద్దరం మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాం, లోకాలన్నీ సుఖంగా ఉండడమే మాకు కావాలి. అయితే యదితం క్షుభితం స్థానాత్ మమ తేజో హ్యనుత్తమం. ఇప్పటికే నా శరీరంలో నుంచి తేజస్సు కదిలింది పైకి. ఈ కదిలిన తేజస్సును ఏం చెయ్యను? ఎక్కడ విడిచిపెట్టను? ఎవరికి విడిచిపెట్టను? ఇది చెప్పండి అన్నాడు. పార్వతీదేవితో కలవద్దన్నారు, ఇప్పుడు భూతం అనేటటువంటిది ఆవిర్భవించదు, కానీ తేజస్సు కదిలిపోయిందిగా, ఇది ఎక్కడ పెట్టాలన్నాడు. సరే ఏం చెయ్యాలి? ఏవముక్త సురా సర్వే ప్రత్యూషు వృషభధ్వజం యత్తేజ క్షుభితం హేతత్ తద్ధరాధారయిష్యతి. ఈ ధర భూమి ఉన్నదే, ఈ భూమి దేన్నైనా విరుస్తుందయ్యా, నీ తేజస్సుని భూమి మీద విడిచిపెట్ట. సరే అన్నాడు పరమేశ్వరుడు. తన తేజస్సుని భూమి మీదకి విడిచిపెట్టాడు. పరమేశ్వరుడి దివ్య తేజస్సు అగ్నిగా మెరుస్తోంది, మండుతోంది. పర్వతాలలో, నదుల్లో, వనాలలో అంతటా కూడా సంచరించేసింది. అదంతా కూడా వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందేటప్పటికీ భూదేవంతటి ఆవిడ తట్టుకోలేకపోయిందండి. పరమశివ తేజస్సు తట్టుకోలేక కేకలు వేసి బొబ్బలు ఎక్కిపోతున్నాయని తతో దేవా పునరిదం ఊచుశ్చాసహ ఉతాసనం ప్రవిశత్తం మహాతేజో రౌద్రం వాయు సమన్విత. దీన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పింది దేవతలతో. దేవతలందరూ ఏం చేశారంటే భూమి భరించలేకపోతుంది శివ తేజస్సునని అగ్నిహోత్రుని పిలిచారు. అగ్నిముఖా వైహి దేవా. దేవతలందరికీ అగ్నిహోత్రుడే ముందు నిలబడతాడు. దేనికైనా ఆయన ద్వారానే స్వీకరిస్తారు, ఆయన ద్వారానే తీసుకుంటారు, ఇస్తారు అని చెప్తోంది మనకి వేదం. అందుకనే మనం ఏది వేసినా అగ్నిలో పడేస్తుంటే
ఆయన తీసుకువెళ్ళి అందజేస్తున్నాడు దేవతలకి స్వాహాకారాలతో, స్వధాకారాలతో ఇస్తూ ఉంటే పితృదేవతలకు అందజేస్తున్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. లింగపురాణం చెప్తుంది ఈ మాట. ఎవరి అగ్నిహోత్రుడు? శివుడే. కాబట్టి పరమేశ్వరుడు యొక్క రూప తేజస్సు కలిగిన అగ్నిహోత్రుణ్ణి పిలిచారు ఇక్కడికి. అయ్యా, దేన్నైనా భరించగలిగిన వాడివి, తేజో సంపన్నుడివి, నువ్వు భరించు శివ తేజస్సు. అందాక నీ దగ్గర స్టాకు నిల్వ చెయ్యి, స్టోరేజు, అవసరమైనప్పుడు తీసుకుంటామన్నారు. వాయుదేవుడి యొక్క సహకారంతో ఆ తేజస్సు అంతటిని ఆకాశంలోకి తీసుకొచ్చి అగ్నిహోత్రుడు లాక్కున్నాడు. అగ్నిహోత్రుడంతటి వాడు తెల్లగా మారిపోయాటండి ఈ తేజస్సును తీసుకోగానే. ఒక పర్వత పరిణామంలోకి మారాట. శ్వేత పర్వతము అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. ఆ శ్వేత పర్వతం హిమవద్గిరి పర్వత ప్రాంతాల దగ్గర ఉంచాడు తీసుకువెళ్ళి. అక్కడ స్టోరేజ్ పెట్టాడు, అక్కడ తీసుకువెళ్ళి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నారు, కథ సమాప్తం అయ్యిందనుకున్నారు. ఈలోపు అమ్మవారు బయటకు వచ్చింది, జరిగిందంతా తెలుసుకుంది. నేను నా భర్త యందు పిల్లల్ని కందామని నేను సంకల్పం చేస్తే మా యందు పిల్లల్ని కలనివ్వకుండా చేశారు, మీ ఎవ్వరికీ కూడా సంతానం కలగకుండుగాక మీ పత్నుల యందు అని శపించింది అమ్మవారు. అప్పటి నుండి దేవతల యొక్క సంఖ్య పెరగలేదండి. దేవతలకి సంతానం ఉండదు. దేవతలకు ఏదైనా శాపం ఉన్నా వాళ్ళు భూమి మీదకి వచ్చినా మళ్ళీ వాళ్ళు సంతానం లేకుండానే వెళ్తారు పైకి. ఇక్కడ సంతానం ఉంటే ఎప్పుడూ కూడా ఒక అటెండెన్స్ కనుక ఇక్కడ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో జన్మ ఉందని అర్థం. నీ వాళ్ళంటూ ఆత్మావై పుత్రనామాసి అని నీకంటూ ఒక డెలిగేట్ భూమి మీద ఉండాలి అంటారు. ఎందుకు అంటే నీకు మరొక జన్మ రావాలి అంటే వాడు ఉండాలి భూమి మీద. అయితే అది లేకపోతే వాడు ఏ దేవతగానో భూమి మీదకి వచ్చి శాపకారణంగా మళ్ళీ వెళ్ళిన వాడి కింద లెక్క. ఇక్కడ దేవతలెవ్వరికీ సంతానము లేదు అని అమ్మవారు తీర్పిచ్చేసింది. ఇంకా దాన్ని పక్కకి కదిల్చడానికి లేదు. నీరు తీసుకుని చేతిలోకి ఆచమనం చేసి మరీ శపించింది. ఇక ఇటువైపు భూదేవి కేసి తిరిగింది. ఏమమ్మా, ఎవరి పక్కవారి భర్త యొక్క తేజస్సుని తీసుకోమంటే సిగ్గు లేకుండా తీసేసుకోవడమేనా? నీకు మాత్రం బుద్ధి ఉండక్కర్లేదు, వాళ్ళు తీసుకోమంటే నువ్వు తీసేసుకుంటావా? ఆలోచన చెయ్యవద్దా? ఇదే నేను నిన్ను శపిస్తున్నానన్నది. ఏమిట? నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్స్యసి త్వం సుధర్మేదే మమ పుత్ర మనిచ్చసి అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి. నీకు చాలామంది భర్తలు ఉంటారు పొమ్మంది. అంటే ఏమిటి? పరిపాలకులు. ఈరోజు ఒకడు పరిపాలిస్తాడు, వీడు వెళ్ళిపోతాడు, ఇంకొకడు వస్తాడు. అందరూ పృథివీపతులేగా. అంటే బహుభార్య భర్తత్వాన్ని నువ్వు పొందుతావు, భర్తృత్వాన్ని అని చెప్పించి. పోనీ ఎలా పొందుతారు? ఈ రాజు వెళ్ళిపోతే రాజు భర్త అయితే రాజు కొడుకు కూడా మళ్ళీ భర్త అవుతున్నాడు. అలాంటి శాపం ఇచ్చిందండి అమ్మవారు. అలాంటి బహుభర్తృత్వాన్ని పొందుతావని. అంతేకాదు ఈ యొక్క శరీరం అంతా కూడా ఊసర క్షేత్రం అయిపోతుంది. అక్కడక్కడ ఒక చోట ఒకలా ఉండవు, నువ్వు మారిపోతుంది ప్రదేశాన్ని బట్టి నీ యొక్క రూపం అన్నది. ఇలా శపించింది. ఈ విధంగా శాపాలు ఇచ్చిన తర్వాత పరమేశ్వరుడు ఇంకక్కడ ఉండకుండా పశ్చిమాభిముఖుడై హిమవత్ పర్వతానికి ఉత్తరంగా ఉన్నటువంటి ప్రదేశం మీద ఒక శిఖరం మీదకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు కూడా తపస్సు చేసుకోవడానికి వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తారకాసురుడు పుట్టాడు భూమి మీద. చూడండి, అంతా సవ్యంగా అయిపోయింది అనుకున్నా దాన్ని చెడగొట్టడానికి ఇంకొకడు వస్తూ ఉంటాడు మధ్యలో. ఈ తారకాసురుడు జననం గురించి మనం ముందు భాగంలో చెప్పుకోవచ్చు. అసలు ఈ తారకుడుగా పుట్టిన తర్వాత వీడు ఏం చేశాడు? వీడికి చావు లేకుండా వరం కోరాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు అది కుదరదన్నాడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టైల్ అండి. వీడన్నాడు, ప్రస్తుతం ప్రజెంట్ ఫీల్డ్లో లేనటువంటి వాడు పరమేశ్వరుడు పార్వతీదేవి యందు గర్భాన్ని దాల్చకూడదు
అని దేవతలందరూ వరం కోరుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మనం అదే వరం కోరుకుంటే మనకి ఎప్పటికీ కూడా చావు ఉండదు అనుకున్నాడు వీడు. నాకు పార్వతీదేవి యందు గర్భం ఈ పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో పరమేశ్వరుడి వల్ల, ఆ కుమారుడి వల్ల మాత్రమే చావు ఉండాలి, ఇంకెవరి వల్ల ఉండకూడదు అన్న వీడి కోరిక అది. బ్రహ్మగారు తదాస్తన్నాడు, ఆయన అయింది పోయిందేముంది, సరే తదాస్తన్నాడు, ఆయన ఎరిగిపోయాడు. వాడు ఊచకోత చేయడం మొదలుపెట్టాడు, ఈ దేవతలందరినీ కొట్టడం, తరిమేశాడు స్వర్గం నుంచి. వాడి బాధ భరించలేకపోతున్నారు. బాబోయ్ అంటూ వచ్చారు బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ కూడా. ఏమండి, ఈ తారకాసుడు పెట్టేటటువంటి బాధ భరించలేకపోతున్నాం, వాడేమో పరమేశ్వరుడికి సంతానం కలిగితే ఆ సంతానం వల్లే చావు రావాలని కోరుకున్నాడు, మనమేమో పరమేశ్వరుని సంతానం కనద్దని వరం తీసుకున్నాం, ఇప్పుడు వచ్చిన చిక్కల్లో ఇలా వచ్చి పడింది, మనం ఇప్పుడు ఎలాగ పరమేశ్వరుడికి సంతానం కలిగేలా చేయాలో సెలవివ్వండి అన్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముందిరా, ఆ రోజు అసలు మీకు ఈ ఆలోచన రావడమే తప్పన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాం మనం, సరే ఒక పని చేద్దాం, అగ్నిహోత్రుడి దగ్గర శివ తేజస్సు ఉన్నదిగా, గంగాదేవిని ప్రార్థిద్దామన్నాడు బ్రహ్మగారు. గంగ ఎవరు? పార్వతీదేవికి అక్కగారే. బయట ఇంకొక స్త్రీ ఎవరైనా గర్భాన్ని పొందితే తన భర్త వల్ల తట్టుకోలేదేమో కానీ తన అక్కగారే తీసుకుంటే కనుక అది పెద్ద పట్టించుకోదయ్యా స్త్రీ. ఇది దేవతా కార్యం కదా, ప్రార్థన చేద్దాం, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి గంగాదేవిని ప్రార్థించండి, శివ తేజస్సును తీసుకోమని, భరించమని. ఆవిడ తీసుకుంటే గొడవే ఉండదన్నాడు బ్రహ్మగారు. దేవతలందరూ వెళ్ళారు, ప్రార్థించారు గంగాదేవిని. దేవకార్యమిదం దేవ సంవిధస్వ హుతాసన శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ. దేవకార్యమని చెప్పండి గంగకి, ఆ నిమిత్తమై ఈ యొక్క తేజస్సును ధరించమనండి. దేవకార్యం తేజస్సును భరించవమ్మా అని అడిగారు దేవతలందరూ వెళ్ళి. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామఖ్యేత్యపావక గర్భం ధారయ వైదేవి దేవతానాం ఇదం ప్రియం. అగ్నిదేవుడు అలాగే అని పలికి గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఆ గంగాదేవిని గర్భం ధరించమని కోరుకున్నాడు. ఇది దేవతలకి హితం చేసేటటువంటిది అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపం అధారయతో దృష్ట్వా తన్మహిమానం సమంత ధవకీర్యత. ఆయన మాటలకు విని గంగ ఒప్పుకుని దివ్యమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించిందిట. ఆ స్త్రీ రూపాన్ని ధరించగానే అగ్నిహోత్రుడు ఈ శివ తేజస్సును తీసుకుని ఆ గంగ యందు ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో ఈ ప్రవేశపెట్టినటువంటి శివ తేజస్సు గంగా ప్రవాహములన్నింటిలోకి ప్రవేశించడం ప్రారంభం చేసి తమువాచ తతో గంగా సర్వదేవ పురోహితం అశక్తౌ ధారణే దేవ తవ తేజ సముద్ధరం. అసలు దీన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ శివ తేజస్సుని, ఈ వేడి నేను తీసుకోలేకపోతున్నా, అసలు నేను ముందు దీని నుండి ఎక్కడో అక్కడ వదిలిపెట్టేస్తాను, నన్ను అనుజ్ఞ ఇవ్వండి అని కోరుకుంది గంగాదేవి అంతటా ఆవిడ. శివ తేజస్సుని భరించడం ఎవరి వల్లండి? సాక్షాత్ ఆదిశక్తి జగదంబ, ఆవిడికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదది. ఈ తేజస్సు నేను భరించలేకపోతున్నాను, ఎక్కడ విడిచిపెట్టమంటారు చెప్పండి. దేవతలు అన్నారు, ఆ శ్వేత పర్వతం ఉంది కదా హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర స్టోరేజ్ చేసినటువంటి పర్వతం, ఆ శ్వేత పర్వతం దగ్గరే అగ్నిహోత్రుడి ఈ యొక్క తేజస్సును డిపాజిట్ చేసినప్పుడు రెల్లుగడ్డి పొదలన్నీ ఏర్పడ్డాయి. ఆ రెల్లుగడ్డి పొదల దగ్గరికి తీసుకువెళ్ళి తేజస్సును విడిచిపెట్టే గర్భాన్ని అన్నారు దేవతలు. వేగంగా ఈ ప్రవాహం అంతా వెళ్ళిపోయి తేజస్సును తీసుకువెళ్ళి ఆ రెల్లుగడ్డి పొదల దగ్గర తీసుకుపోయి పాడేసింది. పాడేస్తే అక్కడ ఉన్నటువంటి తటాకల్లో పడ్డది ఈ తేజస్సు అంతా వెళ్ళి. ఆ రెల్లుగడ్డి తటాకల్లో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో కూడుకున్నటువంటి ఒక బాలుడు ఉద్భవించాడు. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం
తామ్రం కార్ష్ణయసం చైవ తైక్ష్ణ్యా దేవాభ్యజాయత. బంగారం వలె కాంతివంతంగా ఉందిట ఆ యొక్క తేజస్సు, అక్కడ పడినటువంటి తేజస్సు. చూడండి, పరిసరాలన్నీ సువర్ణమయములయ్యాయి, రజతంగా వెండితో మెరిసిపోతోంది. ఆ తేజస్సు యొక్క తీక్షణత నుంచి రాగి ఇనుము బయటపడ్డాయిటండి, మలము నుండి తగరము సీసము బయటపడ్డాయిట. ఈ విధంగా భూదేవిలో ఈ ధాతువులన్నీ ఎలా వచ్చాయంటే శివ తేజస్సు వల్లే వచ్చాయి బయటికి. చూడండి, అప్పటి నుండి బంగారాన్ని జాత రూపము అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తేజస్సు నుంచి వచ్చినవే కాబట్టి అవన్నీ అందుకును. అయితే ఆ తేజస్సులోంచి ఒక కుమారుడు బయటకు వచ్చాడు, పిల్లవాడు. తం కుమారం తతో జాతం సేంద్ర సహ మరుద్గణా క్షీర సంభావనార్థాయ కృత్తికా సమయోజనం. ఈ పిల్లవాడు పుట్టాడు, తేజస్సులోంచి వచ్చాడు పైకి ఆ తటాకం నుంచి. ఈ పుట్టినటువంటి పిల్లవాడికి ముందుగా పాలు ఇచ్చి పెంచాలి, పోషించాలి. ముందు నిలబడాలి అంటే ఎవరిస్తారు ఈ పిల్లవాడికి పాలు? దేవతలందరూ ఆలోచించారు, కృత్తికలని పిలిచారు మరుద్గణ దేవతలు. వాళ్ళన్నారు, మేము ఈ కుమారుడికి తల్లి వరస అయితే తప్ప మేము పాలు ఇవ్వమన్నారు. సరే, మీరు కూడా తల్లికి వరస అవుతారు, ఈ యొక్క కుమారుడికి మీరు ముందు పాలు ఇవ్వండి అన్నారు. 6 ముఖాలతో ఉన్నట్ట పిల్లవాడు. 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడికి, ఆ కుమారుడికి ఈ కృత్తికలు పాలిచ్చి పెంచారు. వాళ్ళు కూడా మాతృతత్వాన్ని పొందారు. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భ పరిశ్రవే స్నాపయన్ పరయాలక్ష్మ్యా దీప్యమానం యథా నలం. గంగ ద్వారా అక్కడికి చేరినటువంటి శివ తేజస్సు యొక్క ప్రభావం వల్ల పుట్టినటువంటి బాలుడు కాబట్టి అగ్నివలే వెలుగొందుతున్నట్టే. దేవతల యొక్క మాటలు విని వారి ఆదేశాలని అనుసరించి కృత్తికలు ఆ బాలుడికి స్నానం చేయించారు. గంగాదేవి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి స్ఖలితమయ్యాడు కాబట్టి స్కంద ఇత్యబ్రువన్ దేవాహ స్కందం గర్భ పరిశ్రవాత్. గంగాదేవి గర్భం నుండి స్ఖలితమయ్యాడు కాబట్టి ఇతన్ని స్కందుడు అని పిలిచారన్నారు. కాదుట, కార్తికేయం మహాభాగం కాకుస్థ జ్వలనోపమం. కృత్తికలు పాలిచ్చి పెంచారు కాబట్టి ఇతడికి కార్తికేయుడు అని పేరు వచ్చింది. ప్రాదుర్భావం తతక్షీరం కృత్తికా నామనుత్తమం షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం నయ. షడాననుడు అని పేరు ఇతనికి. ఎందుకు? 6 ముఖాలు కలిగిన వాడు అని. అగ్ని నుంచి ఉద్భవించాడు కాబట్టి అగ్ని తేజస్సు నుంచి అగ్ని సంభవుడు అని పేరు. అందరికీ దేవసేనాధిపత్యం వచ్చింది కాబట్టి దేవతలందరి మీద అతన్ని స్వామి అని పిలిచారు. పరమేశ్వరుడు అంతటి వాడికే బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు కాబట్టి సు అంటే గొప్పదైనటువంటి, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు కాబట్టి అతనికి సుబ్రహ్మణ్య అనేటటువంటి నామం కుదిరింది. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈ అవతారం ఈ విధంగా గంగ నుండి ఉద్భవించిందయ్యా రామ, ఇది చాలా గొప్పదైనటువంటి వృత్తాంతము అని చెప్పారు విశ్వామిత్రుడు రాముడికి. అంతేకాదు, ఈ కుమారుడు సురసేనా గణపతిం తతస్థమతులద్యుతిం అభ్యసించన్ సురగణాః సమేత్యాగ్నిపురోగమాః. ఈ కుమారస్వామి ఒక్క రోజులోనే పెరిగిపోయాట ఈ పాలు తాగిన వెంటనే. ఎందుకని? తేజసాం నా వయస్సమీక్షతే. కాళిదాస్ అంటాడు ఈ మాట, తేజోమూర్తులకి వయస్సుతో సంబంధము లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సీతాదేవి నాగలి చాటుకి తగిలి పైకి లేచింది తనంతటి తానుగా. జనకుడు సీత అని పిలిచాడు. సీత అంటే నాగలి చాటు. ఆ నాగలితో ఉన్నటువంటి ఆ యొక్క ములుకుంటుంది చూసారా, దానిని సీత అని పిలుస్తారు. అయితే దానికి తగిలి పైకి లేచింది కాబట్టి సీత అన్నాడు. చిన్న పిల్ల తీసుకువెళ్ళి లోపలికి ఇచ్చాడు. సమావేశానికి వెళ్ళి సభలో
సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి యవ్వన వయస్కురాలే కనిపించింది పిల్ల. ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. పొద్దున్న మీరు తీసుకొచ్చారే చిన్న పాపని, ఆవిడే ఈవిడ అన్నారు. ఈవిడ సామాన్యమైన ఆవిడ కాదు, ఈవిడ దివ్య తేజోస్వరూపము. పరమాత్మే ఈవిడ కోసం వస్తాడనుకున్నాడు, అందుకోసం పెట్టాడు శివధనుర్భంగం. అందుకని తేజస్సుతో పుట్టిన వాళ్ళు, అగ్నిలో నుంచి పుట్టింది ద్రౌపది, కృష్ణ అని పిలిపించుకుంది. అగ్నిలో నుంచి వచ్చాడు రథ కవచ అశ్వములతో కూడినటువంటి వాడు దృష్టద్యుమ్నుడు. ఇలాగ తేజస్సుతో పుట్టిన వాళ్ళకి వయస్సుతో సంబంధం ఉండదండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఆ తేజస్సు నుంచి వచ్చాడు కాబట్టి, కారణజన్ముడు కాబట్టి పుట్టగానే పెరిగాట, పెద్దవాడయ్యాడు. దేవతలందరూ దేవసేనాపతిగా అతనికి పట్టాభిషేకం చేశారు. ఏషతే రామ గంగాయ విస్తరో అభిహితో మయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ. ఇది చాలా పవిత్రమైనటువంటి వృత్తాంతం. షణ్ముఖుడి యొక్క జననం, గంగ యొక్క వృత్తాంతం నీకు చెప్పాను. భక్తశ్చ యః కార్తికేయే కాకుస్థః భువి మానవః ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ షణ్ముఖుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని వింటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గంగ యొక్క వృత్తాంతాన్ని వింటారో వాళ్ళకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులవుతారు, అంచమునందు వీరందరూ స్కందలోకాన్ని చేరుకుంటారు అని ఫలశ్రుతి చెప్పాడండి. ఈ యొక్క వాల్మీకి రామాయణ అంతర్గతంగా షణ్ముఖుడి యొక్క జననం చాలా గొప్పదైనటువంటి విశేషం. ఈ షణ్ముఖోత్పత్తి రామాయణాంతర్గతంగా చదువుకున్నా విన్నా సకల అభీష్టాలు జరుగుతాయి. వివాహం కాని పిల్లలు కనుక వింటే వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేని వారు కనుక వింటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంతేకాదు ఆయుష్ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు వింటే వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులు అవుతారు. నమ్మకంతో స్వామిని సేవిస్తే వాళ్ళు స్కందలోకాన్ని పొందుతారయ్యా, అంతటి గొప్ప కథ ఇది అని స్కందుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పి, మీ లోకంలో మీ యొక్క వంశంలోనే సగర చక్రవర్తి అనేటటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తాను వినమన్నాడు. ఆనందంగా ఆశ్చర్యంగా విషయమంతా కూడా చెప్పమన్నాడు. ఈ సగరుడు యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు విశ్వామిత్రుడు. రాముడు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఈ యొక్క సగర వృత్తాంతాన్ని, గంగని భూమి మీదకి తీసుకువచ్చినటువంటి వృత్తాంతాన్ని, గంగ ఏ విధంగా భూమి మీదకి వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో ఇక్కడ మనకి చక్కగా గంగావతరణ ఘట్టాన్ని చూపిస్తారు. ఈ గంగావతరణం విన్న, చదివిన, వ్రాసిన ఎంతో గొప్పదైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. గంగ యొక్క అనుగ్రహం, ఇక్ష్వాకు వంశం యొక్క అనుగ్రహం, సూర్యవంశం యొక్క అనుగ్రహం, రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, ఇన్ని అనుగ్రహాలు మనకి కలుగుతాయి. ఒక్క గంగా గంగా అంటే చాలు సకల దుఃఖాలు నాశనం అవుతాయి, సకల పాపాలు పోతాయి. అటువంటి గంగ యొక్క ఆవిర్భావ ఘట్టం, ఆ యొక్క విశేషాలతో కూడుకున్నటువంటి భగీరథుడి యొక్క త్యాగం అన్నింటినీ కూడా మనం రేపు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతగా గొప్పగా ఈ రామనామాన్ని మనం రాసుకుంటూ ఇక్కడ ఈ రామకథని మనం ఒంటికి పట్టించుకుంటే అంతకన్నా గొప్ప పరిష్కారాలు లేవండి. గ్రహాల చుట్టూ విగ్రహాల చుట్టూ తిరగక్కర్లేదు. ఇది వింటి మనసులో దీన్ని నింపుకుంటే చాలయ్యా, ఏ గ్రహము కూడా మనం ఏమీ చేయలేదు. మనకి ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. ఇది చాలా గొప్పదైనటువంటి తరుణోపాయం. ఇలాంటి తరుణోపాయాన్ని వదులుకోకండి, శ్రద్ధగా రండి, శ్రద్ధగా రాయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ మనసారా ప్రార్థించండి, ప్రార్థన చేస్తూ రాయండి, రాముణ్ణి మనసులో ఊహించుకోండి. ఈ కథాఘట్టం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే కింద రామనామం రాస్తూ ఉంటే రాముడు ఎక్కడో లేడయ్యా, నీలోనే ఉన్నాడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ఆయన ఒక్కడుంటే చాలు మన దగ్గర. అందరూ దేవతలు మన దగ్గర ఉన్నట్లే. కాబట్టి ఆశ్చరాహ రామ అంటే ఒక్క రామ కాదు,
అశ్చ అకారము ఆకారము రాకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరాకృతమైనటువంటి రామనామం మన దగ్గర ఉన్నంతకాలం మనకి సకల శ్రేయస్సులు, సకల శుభాలు, సకల వైభవాలు అన్నీ కూడా జరుగుతాయి. అంత గొప్పదైనటువంటి రామాయణం, రామనామం, రామనామ వైభవం ఎంతని చెప్పను. అంతటి గొప్పగా ఈరోజు మనం 42 రోజుల పాటు 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ చెప్పుకోవడం, ఈ సంవత్సరం నుండి రామకోటిని కూడా మొదలుపెట్టడం దైవ సంకల్పంగా భావన చేస్తూ ఈ రత్నశిల్పి వడయార్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క రామాయణం 5వ రోజులకు చేరుకుంది. 4 రోజులు పూర్తయి ఇది దిగ్విజయంగా ముందరికి సాగాలని ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోత్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని జై గురుదేవదత్. గోవింద గోవింద గోవింద.